ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అధికారం వెలగబెట్టిన నాయకులు ఇప్పుడు ప్రజల మధ్యకు రావడానికి కూడా జంకుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ వెళ్ళి సామాన్య ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి రకరకాల కారణాలు వెతుక్కుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. కేవలం అధికారం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుదాం అన్నట్లుగా వివరించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే ఆయన చుట్టాలున్న కోర్టులున్న అసలు భయం లేదని విషయం చట్టాలన్న కోర్టులన్న అసలు భయం లేదని విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గత 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద బయట ఉంటూ రకరకాల పద్ధతుల్లో కాలం వెళ్లదీయడం వెనుక ఉన్న మతలబు ఏంటో అందరికీ తెలిసిందే. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అసెంబ్లీ నియమ నిబంధనలు తెలియకపోవడం మన పొరపాటే అవుతుంది. అన్నీ తెలిసి కూడా కేవలం ఎదురుదాడి చేయలేక అక్కడ సమాధానాలు చెప్పలేక తప్పించుకోవడం అనేది ఒక రకమైన పలయవాదనమే. గతంలో జరిగిన ఈ తప్పులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజాప్రతినిధులు గెలిచిన వారు సభకు రాకుండా బయట తిరగడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అసెంబ్లీకి వెళ్తే గతం గురించి చర్చ వస్తుందని అక్కడి వెళ్ళడం మానేసి పక్కన ఎక్కడో ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని శాసనమండలికి పంపించి వారి ఆరోగ్యంగా ఉన్న జగన్ మాత్రం అసెంబ్లీ గడప తొక్కడానికి ఇష్టపడడం లేదు. పోయినసారి చేసిన తప్పులు ఇప్పుడు వెంటాడుతున్నాయి కాబట్టి ఇలా ముఖం చాటేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పాత అవినీతి లెక్కలన్నీ బయటకు తీస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. అందుకే ఇప్పుడు నాయకులంతా గోల చేస్తూ ప్రజలు దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల కోసం ఏదో చేస్తామన్నా అని చెప్పుకోవడానికి పర్యటనలు చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారు. అధికార పోగానే మాటలు మారుస్తున్న ఈ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబటి రాంబాబు లాంటి నాయకులు ఇప్పుడు కుల రాజకీయాలు తెరపైకి తెస్తున్నారు. కాపులను రెచ్చగొట్టేలా మాట్లాడడం, వారిని ఒక ప్రత్యేకమైన టార్గెట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే కాపులను ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విజ్ఞత ఉంది. ఇలాంటి రెచ్చగొట్టే మాటల వల్ల వాళ్ళు ఆగ్రహానికి లోనవుతారే తప్ప ఎవరికి లొంగిపోరు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అవసరం అని చెబుతుంటే వీళ్ళు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూడడం చాలా దారుణం. గతంలో అమరావతి రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు. భూములు ఇచ్చిన రైతులపై లాఠీలతో దాడులు చేయడం, పోలీసులతో విధించడం వంటి పనులు చూశారు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి అమరావతి గురించి, రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. దోచుకున్న సొమ్మును, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజల కోసం ఖర్చు చేయాలి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే కఠినంగా వివరిస్తున్నారో ఇక్కడ కూడా అలాగే చేయాలి. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. ఈ నాయకులు తాము చేసిన దొంగతనాలు పడతాయని భయపడుతున్నారు. మాటలతో కాలక్షేపం చేయకుండా చేతల్లో చూపించే ప్రభుత్వం కావాలి. అవినీతి సొమ్ము మొత్తం వసూలు చేసి ప్రజా సంక్షేమానికి వాడాలి. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు చట్టం తన పని తాను కఠినంగా చెప్పే తప్ప ఎట్లాంటి వారు దారికి రారు. రాబోయే రోజుల్లో వారు ప్రజల్లోకి వెళ్ళిన కూడా ప్రజల బుద్ధి చెప్పడం ఖాయం. ఒక పక్క గాలిలో మేళలు కట్టుకుంటూ మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఈ డ్రామాలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ లెక్కలు చెప్పాల్సిన సమయం దగ్గర పడింది.